హాయ్ గాయ్స్, అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్లో ఏం జరుగుతుంది అండ్ ప్రిడిక్షన్స్ ఎవరు రిటర్న్ చేస్తారు అవన్నీ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. జిండర్ మహాల్ ఫార్మర్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అండ్ ఇండియన్ హెరిటేజ్ రెజ్లర్ జిండర్ మహాల్ కొత్త ఛాంపియన్గా అయితే అవ్వడం జరిగింది. బిఎల్పి రెజ్లింగ్ ప్రమోషన్లో వరల్డ్ ఛాంపియన్గా అవతరించిండు జిండర్ మహాల్ డామినిక్ గ్యారీని ఓడించి. సో ఇది మాకు తెలిసిందే, జిండర్ మహాల్ డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి రిలీజ్ అయిన 90 డే నాన్ కంప్లీట్ క్లాస్ అయిపోయింది. ఇప్పుడు ఇండిపెండెంట్ రెజ్లింగ్ సర్క్యూట్లోనైతే రౌండ్స్ వేస్తాడు జిండర్. రీసెంట్గా జీసీడబ్ల్యూ గేమ్ చేంజర్ రెజ్లింగ్లో వచ్చిండు అండ్ ఇప్పుడు లేటెస్ట్గా బిఎల్పి వరల్డ్ ఛాంపియన్ అయిండు జిండర్ మహాల్. తన ఇండిపెండెంట్ నేమ్ ఏంటిది అంటే రాజ్ దేశీ. సో ఇప్పుడు జిండర్ మహాల్ కాదు, రాజ్ దేశీగా బిఎల్పి ఛాంపియన్ అయితే అయిండు. బిఎల్పి అంటే ఏంటిదంటే బ్లాక్ లేబుల్ ప్రో. సో బ్లాక్ లేబుల్ ప్రో రెజ్లింగ్ కంపెనీకి ఛాంపియన్గా ఉన్నాడు జిండర్ మహాల్. సో వెరీ గుడ్. అండ్ అంతేకాకుండా జీసీడబ్ల్యూలో కూడా అపియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఏడబ్ల్యూకి సైన్ చేస్తారా, ఇట్లనే చిన్న చిన్న రెజ్లింగ్ ప్రమోషన్స్లో నేమ్ క్రియేట్ చేసుకుంటారా అనేది అయితే రియల్లీ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ జిండర్తో పాటు ఇంకొక రెజ్లర్ సమోవన్ ఫ్యామిలీ నుంచి జిల్లా ఫ్యాటు కూడా ఛాంపియన్ అవ్వడం జరిగింది. సో జిల్లా ఫ్యాటు హౌస్ ఆఫ్ గ్లోరీ ఛాంపియన్గా అండ్ లాస్ ఆంబ్రేని ఓడించి జిల్లా ఫ్యాటు హౌస్ ఆఫ్ గ్లోరీ క్రాన్ జ్యువెల్ ఛాంపియన్గా అయితే అవతరించడం జరిగింది. సో ఇది తన ఫస్ట్ ఛాంపియన్షిప్ గోల్డ్ ఇండిపెండెంట్ రెజ్లింగ్లో. సో తన రెజ్లింగ్ బుకర్ టీ రెజ్లింగ్ స్కూల్ రియాలిటీ ఆఫ్ రెజ్లింగ్ నుంచి స్టార్ట్ చేసిండు అండ్ ఇప్పుడు హెచ్ఓజీ హౌస్ ఆఫ్ గ్లోరీ ఛాంపియన్ అయితే అవడం జరిగింది. సో ఇలాగా ఇంకెన్ని ఛాంపియన్షిప్స్ గెలుస్తున్నాయి, అంతేకాకుండా డబ్ల్యూడబ్ల్యూకి 100% వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి ఫ్యూచర్లో. సో మన అది ఎప్పుడు జరుగుతుందని అయితే చూడాలి. సో బ్లడ్ లైన్ ఫ్యాక్షన్ ఆల్రెడీ ఎంత సక్సెస్ఫుల్ అవుతుందో మన అందరికీ తెలిసిందే. అండ్ ఇంకొక మెంబర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, హిక్కులు. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం తమ తాంగా అండ్ తాంగాలో బ్రదర్ హిక్కులు. సో తన నేమ్ హిక్కులు కాకుండా టల్లా టాంగాగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ తను రిటర్న్ చేస్తే అన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ డబ్ల్యూడబ్ల్యూఈ ట్రేడ్ మార్క్ చేసింది టల్లా టాంగా నేమ్. సో మరి తను ఎప్పుడు వస్తాడు. అండ్ అంతేకాకుండా లేటెస్ట్ అప్డేట్, నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే ఉంది. డిఐవై టొమాసో చాంపా జానీ గార్గానో వర్సెస్ ద బ్లడ్ లైన్ జేకబ్ ఫాటు అండ్ తమ తాంగా. సో మరి ఇందులో డిఐవై ఆల్రెడీ రీసెంట్గానే వాళ్ళు ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయ్యారు. సో ఇంత తొందరగా ఓడిపోయే ఛాన్స్ అయితే లేదు. సో మరి బ్లడ్ లైన్ని కాస్ట్ చేసేది ఎవరు అంటే అందరి నుంచి ఒకే ఆన్సర్ వస్తుంది, జిమ్మీ ఊసో. సో జిమ్మీ ఊసో నెక్స్ట్ వీక్ 100% స్మాక్ డౌన్లో వచ్చి జేకబ్ ఫాటు అండ్ తమ తాంగాకి టైటిల్ మ్యాచ్ కాస్ట్ చేస్తాడు అని రూమర్స్ అయితే స్పెక్యులేట్ అవుతున్నాయి. సో మరి అది ఎంతవరకు నిజమని తీసుకోవాలంటే మన నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సమ్మర్ స్లామ్ గురించి మాట్లాడితే మన అందరికీ తెలిసిందే 7 మ్యాచ్ కార్డ్. సో 7 మ్యాచెస్ అయితే ఉన్నాయి. నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది, స్మాక్ డౌన్లో 2 టైటిల్ మ్యాచెస్ అయితే ఉన్నాయి. ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ మ్యాచ్ కూడా ఉంది, బియాంకా బెలెట్ జేడ్ కార్గిల్ వర్సెస్ అల్బా ఫైర్ అండ్ ఐలా డాన్. సో ఇది సమ్మర్ స్లామ్కి మూవ్ చేసిన అయిపో, లేకపోతే బ్లడ్ లైన్ వర్సెస్ డిఐవై సమ్మర్ స్లామ్కి మూవ్ చేసిన అయిపో. ఎందుకు ఇవి స్మాక్ డౌన్లో పెట్టిల్లో నాకైతే అర్థం కాలేదు. అండ్ సమ్మర్ స్లామ్కి మూవ్ చేస్తే వాళ్ళకు కూడా డిఐవైకి కూడా ఒక బిగ్గెస్ట్ క్రౌడ్, ఒక స్టేడియంలో మనం కంపీట్ చేసినామన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ కూడా అంతే. సో మరి ట్రిపుల్ హెచ్ డెసిషన్ అది. సో 7 మ్యాచెస్తో అయితే వెళ్తాడు, గుడ్. ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ పిఎల్ఈలో మనకి 5 మ్యాచెస్ ఉండే, సమ్మర్ స్లామ్లో 2 మ్యాచెస్ ఎక్స్ట్రా అయితే పెట్టడం జరిగింది. నేనైతే ఎన్ని ఎక్కువ మ్యాచెస్ ఉంటే అంత మంచిగా అనిపిస్తుంది నాకు. సో యాజ్ అ రెజ్లింగ్ ఫ్యాన్ నాకు ఎక్కువ మ్యాచెస్ ఉంటేనే బాగా అనిపిస్తుంది. బట్ ట్రిపుల్ హెచ్ ఫార్మాట్ చూసుకుంటే మనం షార్టెస్ట్ మ్యాచెస్తో అయితే వెళ్తాడు. సో సమ్మర్ స్లామ్ నందలెస్ 7 మ్యాచెస్, ఆల్మోస్ట్ అన్ని టైటిల్ మ్యాచెస్. ఈ 7 మ్యాచెస్ ఓన్లీ 1 గ్రడ్జ్ మ్యాచ్, సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్. సో మరి కార్డ్ గురించి మాట్లాడితే ఫస్ట్ మ్యాచ్ సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్, సెత్ రాలిన్స్ యాజ్ ఎ స్పెషల్ గెస్ట్ రెఫరీ. సో ముగ్గురికి ఒకలాంటి ఒకరు అస్సలు పడదు. అండ్ ఎస్పెషల్లీ సీఎం పంక్ అంటే ఇద్దరికి పడదు, డ్రూ మ్యాకెంటైర్కి కావచ్చు, సెత్ రాలిన్స్ కావచ్చు. అండ్ డ్రూ మ్యాకెంటైర్కి సెత్ రాలిన్స్ కూడా వాడరు. బట్ సెత్ రాలిన్స్కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది డ్రూ మ్యాకెంటైర్ అంటే. బట్ సీఎం పంక్ని చూస్తే ఆ రెస్పెక్ట్ కూడా సెత్ రాలిన్స్కి లేదు. సో మరి ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు, ఏమన్నా స్లో కౌంట్స్ చేస్తాడా, అసలు రెఫరీగా ఎలాగా పర్ఫామ్ చేస్తాడు, ఒక క్లీన్ విక్టరీ అనేది వస్తుందా ఈ మ్యాచ్లో అనేది కూడా 100% క్లారిటీ అయితే లేదు. బట్ నేను ప్రిడిక్ట్ చేస్తున్నా ఈ మ్యాచ్ డీక్యూలో ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐదర్ సీఎం పంక్ ఆర్ డ్రూ మ్యాకెంటైర్ గెలిచే ఛాన్స్ అయితే లేదు. సో ముగ్గురు బ్రాల్ చేసుకుంటారు అనిపిస్తుంది నాకు ఎందుకు, సెత్ రాలిన్స్, సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకెంటైర్ మ్యాచ్ క్లోజింగ్ మూమెంట్స్లో. అండ్ సీఎం పంక్ గురించి మాట్లాడితే ఇది 2013 తర్వాత తన ఫస్ట్ సింగిల్స్ 1-on-1 మ్యాచ్ డబ్ల్యూడబ్ల్యూఈలో. సో తను రెసల్మేనియా 29 వర్సెస్ అండర్టేకర్ మ్యాచ్. సో ఆ మ్యాచ్ తర్వాత ఇదే తన మొదటి పిఎల్ఈ 1-on-1 మ్యాచ్ డబ్ల్యూడబ్ల్యూలో. సో మాకు తెలిసిందే దాని తర్వాత సీఎం పంక్ రెస్లింగ్కి దూరం అవడం, కాంట్రవర్సీ, ఏడబ్ల్యూలో జాయిన్ అవ్వడం, ఏడబ్ల్యూ నుంచి మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూకి రిటర్న్ చేయడం సర్వైవర్ సిరీస్లో. సో దాని తర్వాత మనకి దాని ముందు అండర్టేకర్తోని రెసల్మేనియా 29
2009లో కంప్లీట్ చేసిండు, ఆ మ్యాచ్ ఓడిపోయిండు. దాని తర్వాత 2013 సమ్మర్ స్లామ్లో బ్రాక్ లెస్నర్ని ఫేస్ చేసిండు CM Punk, ఆ మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. పే బ్యాక్ 2013లో క్రిస్ జెరికో మీద గెలిచిండు, అండ్ అంతేకాకుండా బ్యాటిల్ గ్రౌండ్ 2013లో రైబ్యాక్ మీద గెలిచిండు. సో ఇవి తన లాస్ట్ 4 1-on-1 ప్రీమియం లైవ్ ఈవెంట్స్. అండ్ ఇప్పుడు ఆఫ్టర్ 2013 1-on-1 PLE 2024 సమ్మర్ స్లామ్లో ఉండబోతుంది అగేన్స్ట్ డ్రూ మ్యాకెంటైర్. సో మరి గెలుస్తారా లేదా అన్నది చూడాలి, బట్ నా ప్రిడిక్షన్ అయితే ఈ మ్యాచ్ DQలో ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సిక్కువా 1-on-1 మ్యాచ్ ఫర్ ద అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్. ప్రాబబ్లీ మెయిన్ ఈవెంట్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి, అండ్ ఇందులో రోమన్ రైన్స్ వస్తాడు అన్న రూమర్స్ అయితే స్పెక్యులేట్ అవుతాయి. సో రోమన్ రైన్స్ వచ్చి సోలో సికోవాకి కాజ్ చేసే ఛాన్సెస్ ఉన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సోలో సికోవా ఆల్రెడీ వార్నింగ్ ఇస్తూ వస్తాడు రోమన్ రైన్స్ వచ్చినా నన్ను అక్నాలెడ్జ్ చేయాల్సి ఉంటుంది, తన ఛాంపియన్షిప్ కోల్పోయింది, తను నో లాంగర్ ట్రైబల్ చీఫ్, నేనే ట్రైబల్ చీఫ్ అని అయితే సోలో సికోవా చెప్తాడు. సో మరి ఈ మాట నిలుపుకోవాలంటే 100% సోలో మనకి కోడీ రోడ్స్ని ఓడించి న్యూ ఛాంపియన్ అవ్వాల్సి ఉంటుంది. సో మరి న్యూ ఛాంపియన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది, ఎందుకంటే బ్లడ్ లైన్ తనకు అండగా ఉంది. ద డేంజరస్ జేకబ్ ఫాటు ఉన్నాడు, తాంగా అండ్ తాంగా లోవా. సో ఇటువైపు చూసుకుంటే కోడీ రోడ్స్ ఫ్రెండ్స్ ర్యాండీ ఓర్టన్ అండ్ కెవెన్ ఓవెన్స్ని బ్లడ్ లైన్ డిస్మాంటిల్ చేయడం చూసినాం కపుల్ ఆఫ్ వీక్స్ ఎగో. సో మరి వాళ్ళు రిటర్న్ చేసి హెల్ప్ చేస్తారా, లేకపోతే జిమ్మీ యూసో వస్తాడు అని అయితే మనం మాట్లాడుకున్నాం. సో మరి జిమ్మీ ఏమైనా షో అప్ చేస్తారా, లేకపోతే రోమన్ రైన్సే వచ్చి సోలోకి కాస్ట్ చేస్తారా అనేది చూడాలి. సో రోమన్ వస్తే ఒంటరిగా రాడు, ఒకరిద్దరు నేసుకొనే వస్తాడు అన్న రూమర్స్ కూడా వస్తున్నాయి. సో మరి ఒకరిద్దరు పాల్ హేమన్, జిమ్మీ యూసోనా, లేకపోతే ఓన్లీ సింగిల్గా రోమన్ రైన్స్ వస్తాడు అనేది మనకి సమ్మర్ స్లామ్లో వస్తుంది. సో అబ్సల్యూట్ బ్లాస్ట్గానే అయితే ఉండబోతుంది ఈ సమ్మర్ స్లామ్ మ్యాచ్. అండ్ నేను కోడీ రోడ్స్ ఈ మ్యాచ్లో తన టైటిల్ రిటైన్ చేసుకుంటాడు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో అది నా ప్రిడిక్షన్, కోడీ రోడ్స్ గెలుస్తాడు అని. నెక్స్ట్ వచ్చేసి డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ గుంతర్ 1-on-1 మ్యాచ్. సో డేమియన్ ప్రీస్ట్ మనకి తన టైటిల్ డిఫెన్స్ చూసుకుంటే ఎవరో ఒకరు ఇన్వాల్వ్ అయితేనే ఉన్నారు. సో క్లీన్గానైతే తను టైటిల్ అయితే రిటైన్ చేసుకోలేదు. సో మరి ఈసారి 100% క్లీన్గా గెలుస్తానని అయితే అంటాడు, బట్ గుంతర్ అంత ఈజీ అపోనెంట్ అయితే కాదు. సో నేను ప్రిడిక్ట్ చేస్తాను ఈ మ్యాచ్లో డేమియన్ ప్రీస్ట్ రిటైన్ చేసుకుంటాడు అని. అయితే ఇంకొక స్పెక్యులేషన్ ఉంది, జడ్జిమెంట్ డే ఫిన్ బ్యాలర్ వీళ్ళు డేమియన్ ప్రీస్ట్ మీద టర్న్ అయ్యి తన టైటిల్ని కాజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని. సో మరి ఇది ఎంతవరకు నిజమవుతుంది, లేకపోతే మ్యాచ్ క్లీన్గా వెళ్ళి గుంత డేమియన్ని ఓడిస్తాడా అనేది చూడాలి. బట్ నా ప్రిడిక్షన్ అయితే డేమియన్ ప్రీస్ట్ తన టైటిల్ని రిటైన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లివ్ మోర్గన్ వర్సెస్ రియా రిప్లీ 1-on-1 మ్యాచ్. సో ఈ మ్యాచ్ లివ్ మోర్గన్ మనకు తెలిసిందే, ఇంతకుముందు ట్యాగ్ టీమ్ పార్ట్నర్ రాక్విల్ రోడ్రిగస్ ఉండే, రాక్విల్ అండ్ లివ్ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ కూడా గెలిచిండు. సో రీసెంట్ రూమర్స్ రాక్విల్ మళ్ళీ రిటర్న్ చేస్తుంది అని. సో రియా రిప్లీకి జడ్జ్మెంట్ డే ఉంది, అయితే లివ్ మోర్గన్ని బ్యాకప్ చేయడానికి రాక్విల్ వచ్చి హెల్ప్ చేస్తుంది, లివ్ మోర్గన్ రిటర్న్ చేసుకుంటుంది అన్న రూమర్స్ వస్తున్నాయి. సో మరి నిజం అవుతుందా లేదా అనేది మనకి సమ్మర్ స్లామ్లో తెలుస్తుంది, బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను లివ్ మోర్గన్ రిటర్న్ చేసుకునే ఛాన్స్ ఉంది 100%. నెక్స్ట్ వీ గాట్ సామీ జైన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్. సో ఇందులో ఖచ్చితంగా డెఫినెట్లీ బ్రాన్ బ్రేకర్ సామీ జైన్ గురించి న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో మనీ ఇన్ ద బ్యాంక్లోనే గెలుస్తాడు అని నేను ఎక్స్పెక్ట్ చేసిన, బట్ సామీ జైన్ పుల్ ఆఫ్ చేసిండు బ్రాన్ బ్రేకర్ని క్లీన్గా ఓడించి. సో ఈసారి రిడెంప్షన్ కోసం బ్రాన్ బ్రేకర్ మరింత అగ్రెసివ్గా మారి 100% సామీ జైన్ని ఓడించి న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్గా క్లీవ్లాండ్ బ్రౌన్స్ ఎరీనా నుంచి వాకౌట్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో నా ప్రిడిక్షన్ బ్రాన్ బ్రేకర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెయిలీ వర్సెస్ నయా జాక్స్. సో ఇంట్రెస్టింగ్ సినారీ, ఎందుకంటే నయా జాక్స్ ఫ్రంట్ టిఫ్నీ స్టార్ట్ మనీ ఇన్ ద బ్యాంక్ పట్టుకొని అయితే ఉంటుంది. సో క్యాష్ని అయితే చేయదు, నో డౌట్స్, అందులో మీరు ఎలాంటి సందేహపడాల్సిన అవసరం అయితే లేదు. టిఫ్నీ స్టార్టన్ మనీ ఇన్ ద బ్యాంక్ సమ్మర్ స్లామ్లో క్యాష్ ఇన్ చేయదు. అండ్ నయా జాక్స్ వర్సెస్ బెయిలీ ఈ మ్యాచ్లో నాకెందుకు అనిపిస్తుంది బెయిలీ రిటైన్ చేసుకుంటుంది అని, ఎందుకంటే నయా జాక్స్ అండ్ టిఫ్నీ స్టార్టన్ కొంచెం మిస్కమ్యూనికేషన్ అయ్యి అదే వాళ్ళకి కాజ్ చేసే ఛాన్సెస్ ఉన్నట్టుగా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో మరి మీరేమనుకుంటారు కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోగన్ పాల్ వర్సెస్ LA నైట్ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. సో లోగన్ పాల్ థర్డ్ లాంగెస్ట్ రైనింగ్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్. సో సెకండ్ MVP ఉన్నాడు అండ్ ఫస్ట్ డీన్ ఆంబ్రోస్ ఉన్నాడు. సో ఇప్పుడు తను థర్డ్ మోడర్న్ డే యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ రెయిన్లో. సో తన హోమ్ టౌన్లో కంపీట్ చేస్తాడు అండ్ తనకి హోమ్ టౌన్ సపోర్ట్ 100% ఉంటుంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కూడా రింగ్ సైడ్ ఉంటాడు. బట్ స్టిల్ నాకు అనిపిస్తుంది LA నైట్ ద మెగా స్టార్ లోగన్ పాల్ని ఓడించి న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అవుతాడు అని. సో మన జరుగుతుందా, లేకపోతే లోగన్ పాల్ తన థర్డ్ టైటిల్ డిఫెన్స్లో LA నైట్ని ఓడించి రిటైన్ చేసుకుంటారా తన హోమ్ క్రౌడ్ ముందు అనేది తెలుసుకోవాలంటే మన సమ్మర్ స్లామ్ August 4th మార్నింగ్ 4:30 దాకానైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అదే గైస్ నా ప్రిడిక్షన్స్, LA నైట్ గెలుస్తారని నేను అనుకుంటున్నా. అండ్ మీరేమనుకుంటారు ఈ సమ్మర్ స్లామ్ కార్డ్ పైన? అండ్ ఈ రూమర్స్ మీరు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారా, లేకపోతే ఇంకేమన్నా వేరే సర్ప్రైజెస్ వస్తాయని మీరేమన్నా అనుకుంటారా అనేది కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.